ఏం సాధించాలని ఇంత సాహసం చేస్తున్నావు? నేను చేస్తున్నది సాహసం అనుకోవడం లేదు, కేవలం సహాయం మాత్రమే. సహాయమో సాహసమో దానికి ఏ పేరైతేనే ఈ కార్యాన్ని ఎందుకు చేయాలనుకుంటున్నావో అది చెప్పు. ఇద్దరు మనసుల్ని బ్రతికించడానికి కాదు, ఒక ప్రాణాన్ని తీయడానికి. ఏమిటి మీరనేది? నీకు చేదు నిజాన్ని తెలియజేయాలనే వచ్చాను. అతను నీ మెడలో కాకుండా మరో అమ్మాయి మెడలో తాళి కడితే అతనికి మరణం తప్పదు. ఎందుకు ఇలా జరుగుతోంది? అది విధిరాత. అది మార్చలేమా? విధాత రాతలో తీర్పులే తప్ప మార్పులు చేర్పులు ఉండవు. ఆ తీర్పును అనుసరించే మనం నడుచుకోవాలి. ఇప్పుడు నిర్ణయం నీ చేతిలోనే ఉంది. ఇద్దరి మనసుల్ని బ్రతికిస్తావో ఒక మనిషిని బ్రతికిస్తావో నీ ఇష్టం. ప్రమాదం సంభవించే ముందు హెచ్చరించటం నా బాధ్యత. నా బాధ్యతను నేను నెరవేర్చేశాను. బాధ్యతను భద్రంగా మోస్తావో బరువనుకుని దింపేసుకుంటావో నువ్వే నిర్ణయించుకో. నీకు చేదు నిజాన్ని తెలియజేయాలనే వచ్చాను. అతను నీ మెడలో కాకుండా మరో అమ్మాయి మెడలో తాళి కడితే అతనికి మరణం తప్పదు. విధాత రాతలో తీర్పులే తప్ప మార్పులు చేర్పులు ఉండవు. ఆ తీర్పును అనుసరించే మనం నడుచుకోవాలి. ఇప్పుడు నిర్ణయం నీ చేతిలోనే ఉంది. ఇద్దరి మనసుల్ని బ్రతికిస్తావో ఒక మనిషిని బ్రతికిస్తావో నీ ఇష్టం. ప్రమాదం సంభవించే ముందు హెచ్చరించటం నా బాధ్యత. నా బాధ్యతను నేను నెరవేర్చేశాను. బాధ్యతను భద్రంగా మోస్తావో బరువనుకుని దింపేసుకుంటావో నువ్వే నిర్ణయించుకో. ఏవండి, నేను మైత్రిని చూడ్డానికి వెళ్ళలేదన్న సంగతి మీకెలా తెలిసింది? మైత్రి పంపించిందని ఎవడో ఒక లెటర్ తీసుకొచ్చాడు దేవకి. మైత్రి అయితే ఫోన్ చేస్తుంది కదా, లెటర్ ఎందుకు పంపిస్తుందని మైత్రికి నేనే ఫోన్ చేశాను. అప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళలేదన్న సంగతి తెలిసింది. ఆ లెటర్ ఏది? అందులో ఏముంది? లెటర్ నేను చూడలేదు. ఉండు తెస్తాను. తెల్లగైతం దేవకి, ఇందులో ఏమీ రాయలేదు. చూడు. మన మధ్య గొడవలు సృష్టించడానికి ఎవరో కావాలని ఇలా చేసుంటారండి. అవును, నిజమే. సర్పవనం వెళ్ళి అక్కడికి నాగేశ్వరి వచ్చిందేమో చూసి వస్తాను దేవకి. అలాగే, వెంటనే వచ్చేయండి. అలాగే. దేవకి, అల్లుడు గారు వెళ్ళిపోయారా? సో వచ్చే రారా, తొందరగా రా. కూర్చో. దేవకి, నాగేశ్వరి కనిపించిందా? నాగేశ్వరి కనిపించటం కాదు గాని నా మృత్యు మాత్రం పదే పదే కనిపిస్తుంది.
నేను నీకు ఫోన్ చేసి నాగేశ్వరి అద్దంకి పోలీస్ స్టేషన్లో ఉందని చెప్పానా? ఆ తర్వాత నేను సర్పవనం వెళ్ళాను. దాహంగా ఉంటే మంచినీళ్ళు తాగుదామని నదిలోకి దిగాను. అంతే, ఓ ఇనుప గొలుసు వచ్చి నన్ను నదిలోకి లాగేసింది. సమయానికి దేవుళ్ళ సన్యాసి వచ్చి రక్షించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి జలసమాధి అయిపోయేవాన్ని. సరే, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. మనం తర్వాత మాట్లాడుకుందాం. అమ్మా, వీడి స్నానానికి నీళ్లు తోడు. అలాగే. రారా బాబు, స్నానం చేద్దు గాని రా. నేను వీడికి 10,000 కదా ఇచ్చాను, మరి 20,000 ఎక్స్ట్రా ఎలా వచ్చాయి? విశ్వం, వెల్లంకి అనే ఊళ్ళో సుమతి అని కట్టెలమ్మే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఇంట్లో నాగేశ్వరి ఓ రోజు ఉందట. నేను ఆ అమ్మాయికి కూడా డబ్బిచ్చి వెతకమని చెప్పాను. నువ్వు ఒక్కసారి అటు వెళ్ళి నాగేశ్వరి వచ్చిందేమో కనుక్కో. అలాగే అక్క. అన్నట్టు నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఊరి బయట మూసేసిన ఫ్యాక్టరీ ఒకటి ఉందిగా, అందులో. సరే, ఈ వేళటికి అక్కడే విశ్రాంతి తీసుకుని రేపు నాగేశ్వరిని వెతుకు. ఖర్చులకేమైనా కావాలా? మొన్న 10,000 ఇచ్చావుగా, అందులో ఇంకా 5,000 ఉన్నాయి. తర్వాత తీసుకుంటానులే. వెళ్ళొస్తానక్క. అమ్మ, వస్తాను. జాగ్రత్తగా వెళ్ళరా నాయన. నీకంటే కుక్క నయంరా. కాసిన ఎంగులు మెతుకులు పడేస్తే విశ్వాసంగా పడుంటుంది. కానీ నువ్వు నన్నే మోసం చేస్తున్నావు. నేనేం మోసం చేశానక్క? నేను నీకు 10,000 ఇస్తే 30,000 ఎలా వచ్చాయి? మిగతా 20,000 ఎవరిచ్చారు? అది 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 నా డబ్బే అక్క. నిజం చెప్పకపోతే నిన్నిక్కడే చంపి పాతేస్తాను. చెప్పు. చెప్పేస్తానక్క. నాగేశ్వరి కోసం మరో 2 కూడా గాలిస్తున్నారు. నాగేశ్వరిని పట్టిస్తే 1,00,000 ఇస్తామన్నారు. అడ్వాన్స్గా 25,000 ఇచ్చారు. నాగేశ్వరిని అప్పగిస్తే 1,00,000 ఇస్తామన్నారా? ఎవరు వాళ్ళు? ఆ మెంటల్ హాస్పిటల్ డాక్టర్, వాడితో పాటు మాంత్రికురాళ్ళ ఓ ఆవిడుంది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడుంటారో నాకు తెలియదక్క.
ఓ విజిటింగ్ కార్డ్ ఇచ్చారు, అందులో ఫోన్ నెంబర్. నేను నదిలో పడ్డప్పుడు చెరిగిపోయింది. నమ్మొచ్చా? నమ్మక్క, నిజం. లాభం లేకపోతే లక్షలెవ్వరూ ఖర్చు పెట్టరు. వాళ్ళకి నాగేశ్వరి వల్ల ఎంత లాభం లేకపోతే లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడతారు. ముందు వాళ్ళెక్కడున్నారో తెలుసుకో. నాగేశ్వరి వల్ల వాళ్ళకి కలిగే లాభం ఏమిటో, అది నాకెంతవరకు లాభంగా ఉంటుందో చూస్తాను. వాళ్ళని కలిసిన వెంటనే నేను వాళ్ళని కలవాలనుకుంటున్న విషయం చెప్పు. అలాగేనక్క. వస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. మళ్ళీ ఏదైనా గోల్మాల్ చెయ్యాలని చూసావో నువ్వు నా రక్తాన్నే కల చూసావు కదూ, చూస్తానే. నేను ఆ వేద వైదేహిలతో చేతులు కలిపి నీ శవాన్ని నా కళ్ళ చూస్తాను. నాగేశ్వరీ దేవ్యై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. నా మనసులో ఉన్న వేదన నీకు తెలుసు. ఇంకా బాధను తట్టుకునే శక్తి నాకు లేదు. నా చిట్టి తల్లిని నా దగ్గరికి పంపించమ్మా. నాగేశ్వరీ దేవ్యై నమః. కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నమస్కరోమి. నాగేశ్వరీ దేవ్యై నమః. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం. నాగేశ్వరీ దేవి పాదోదకం పావనం శుభం. నాగేశ్వరీ దేవ్యై నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి. పూజారి గారు, మా అమ్మాయి నాగేశ్వరి ఈ ఊరు ఏమైనా వచ్చిందేమని అనుమానంతో ఇక్కడికి వచ్చాను. మా అమ్మాయి ఈ ఆలయానికి ఏమైనా వచ్చిందా? మీ అమ్మాయి ఎవరో నాకెలా తెలుస్తుంది? సన్యాసి వద్దకు వెళ్తే ఆయనకేమన్నా వివరాలు తెలుసుండొచ్చు. ఆయన ఎక్కడుంటారు? ఉండండి, నేను తీసుకువెళ్తాను. స్వామి, ఈయన మీతో మాట్లాడాలని వచ్చారు స్వామి. చెప్పండి. ఏమని చెప్పను స్వామి, మీలాంటి మహానుభావులకు నాలాంటి సామాన్యుల మనసులో ఉండే మాట బాధ తెలియనిదా? నీ మనసులోని బాధ, మెదిలే ప్రశ్నలు నాకు తెలుసు. కానీ ఆ బాధను తీర్చగల శక్తి కానీ, ఆ ప్రశ్నలకు సమాధానాలు కానీ నా దగ్గర లేవు. మీరే ఇలా అంటే నేనేం చేయగలను స్వామి? నేను మాత్రం ఏం చేయగలను? నేను నీలాగే ఆ తల్లి భక్తుణ్ణి, కేవలం నిమిత్తమాత్రుణ్ణి. నా బిడ్డ ఇంకా ఇక్కడికి రాలేదా స్వామి? రాలేదు. పోనీ ఎప్పుడొస్తుందో చెప్పండి, అంతవరకు ఇక్కడే ఉంటాను. ఎప్పుడొస్తుందో నాకు తెలియదు, కానీ రావాలి. వస్తుంది. అంతవరకు నువ్వు ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉండి ప్రయోజనం లేదు. నువ్వు బయలుదేరు. మీ ఇంట్లో శుభకార్యం జరగబోతోంది, అందుకు ఏర్పాట్లు చేసుకో. శుభకార్యమా? అవును, మీ అమ్మాయి పెళ్లి నిర్ణయం తీసుకోబోతోంది. ఆ నిర్ణయం మంచిదే అయ్యుంటుందని నా నమ్మకం. ఇప్పుడు నేనే నిర్ణయం తీసుకోవాలి? అతని ప్రాణాల్ని కాపాడాలా? నన్ను నమ్మిన వాళ్ళిద్దరిని మోసం చేయాలా? సో ఎన్ని చీరలు తీసుకుందాం అనుకుంటున్నావు? ముందు పద. పట్టు చీరల సెక్షన్ ఎక్కడ? స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. ఈశ్వరి కూడా మనతో పాటు వచ్చింటే బాగుండేది కదా అశోక్. అశోక్కి సహాయం చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నేనే వాళ్ళ పెళ్లిని చెడగొట్టడం అన్యాయం. బాగుంది కదూ? నీకు నచ్చిందా? చాలా బాగుంది. ఈశ్వరి కూడా ఒకటి తీసుకుందామా? అశోక్, తన డూప్లికేట్ పెళ్లి కూతురైనా పెళ్లి కూతురేగా. ప్లీజ్ ప్లీజ్, తనకి నాకు ఒకే రంగు చీర తీసుకోవా ప్లీజ్. ఇంకేం కలర్స్ ఉన్నాయి?
ఇది చూడు. మ్మ్, మ్హూ. ఇదేం పెద్ద బాలేదు. మ్మ్. ఇది? సరే ఇది ఇది చూద్దాం. బాగుంది కదా. ఇది ఓకేనా? ఇది చూడు. ఇది బాగుంది అనుకుంటాను. ఇది బాగుంది కదా మైత్రి. బార్డర్, పళ్ళు, డిజైన్ ఓకే. ఇలాంటిది ఇంకోటి ఈశ్వరికి తీసుకుందామా? అలాగే. ఏమండి, ఇలాంటి కలర్లోనే ఇంకో శారీ ఉందా? ఉందండి. మరో దారి లేదు. ఇప్పుడు నేను అశోక్ని పెళ్లి చేసుకోకపోతే అతను చనిపోతాడు. నేను అతన్ని పెళ్లి చేసుకునే తీరుతాను. వైదేహి, పొద్దున నీ ప్లాన్ ప్రకారం నాగేశ్వరిని బయటికి రప్పించావు. కానీ ఆ సన్యాసి రావడం వల్ల పట్టుకోలేకపోయావు. ఇప్పుడు మరో ప్లాన్ వేశావు. కనీసం ఇదైనా మనం అనుకున్నట్టు అమలుపరచగలమా? వేదా, నీ మాటలతో నన్ను చికాకు పరచకు. అంతా సవ్యంగా జరుగుతుంది. నువ్వు అయోమయ పడకుండా చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. అలాగే. అంతా సవ్యంగా జరుగుతుందంటే నాకు సంతోషమేగా. బయలుదేరు. అమ్మా,